వాడు నా ముని మనవడు, ఈ ఇంటి వారసుడు. వాడికేదైనా జరిగితే నేను నిన్ను క్షమించిన అవంతిక. ఇంకెప్పుడు బాబు విషయంలో నిర్లక్ష్యంగా ఉండకు. అలాంటప్పుడు బాబుని నాకు అప్పగించడం దేనికి, నన్నండం దేనికి? మీ బాబుని మీరే చూసుకోండి. అహల్య, బాబుకేం కాలేదు కదమ్మా? ఏం కాలేదండి. ఇందుకే చెప్పాను, బాబును వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు అని. నువ్వేమో నీ పెత్తనాలకు పోతున్నావు. ఇప్పుడు చూడు ఎంత పెద్ద ప్రమాదం జరిగేదు. తనేం పెత్తనాలు చేయడానికి వెళ్ళలేదు నానమ్మా. శ్రావ్యని బారసాలకి పిలవడానికి వెళ్ళింది. ఊరికి ఎందుకలా అరుస్తారు? అహల్య, నువ్వు పద. నిన్ను నమ్మి బిడ్డను అప్పగించటం నాది బుద్ధి పొరపాటు. ఏంటి అలా చూస్తున్నావు? కావాలని చేయలేదు కదా? కావాలని నేనెందుకు చేస్తాను నానమ్మా? నిన్ను నమ్మడానికి లేదే. నా ముని మనవడి జోలికొచ్చేవంటే మాత్రం ఊరుకోను. అందరూ నన్నే అంటారు. అనండి అనండి, బారసాల రోజు చెప్తాను మీ సంగతి. ఆ బిడ్డని మాయం చేయకపోతే నేను అవంతికనే కాదు. ఈ వీడియో బయటికొస్తే మీరు జైలుకి వెళ్ళక తప్పదు కదా. మీరు చూసింది సగం వీడియో మాత్రమే. అసలు మీరు శ్రావ్యని ఎందుకు కిడ్నాప్ చేయించారో ఇంకా సగం వీడియో ఉంది. చెప్పండి, దీన్ని బయట పెట్టనా? టీవీ ఛానల్స్కి ఇవ్వనా? మామ్, రేపు బారసాల ఫంక్షన్లో అంతా మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది కదా? ఎగ్జాక్ట్గా నేనేం చెప్పానో అదే జరుగుతుంది అదితి. అందులో ఎలాంటి డౌటు లేదు. ఏంటో మామ్, మన టైం బ్యాడ్గా ఉందో లేక అహల్య టైం బాగుందో తెలియదు, కానీ మనం ప్లాన్ చేసిన ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాం. గౌతమ్ ఏదో రకంగా అహల్యని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఈసారి అలా జరగదు అదితి. పక్కా స్కెచ్ వేశాను, పర్ఫెక్ట్ ప్లానింగ్. ఈసారి గౌతమ్ కాదు కదా, ఆ దేవుడు కూడా అహల్యని దాని బిడ్డని కాపాడలేడు. బాబు కోసం ఎవరిని అరేంజ్ చేశాం మామ్? వరాలు అని ఒక క్యాండిడేట్ ఇలాంటి ఫంక్షన్స్ లో డెకరేషన్స్ అవి చేస్తుంటుంది. పిల్లల్ని ఎత్తుకెళ్లడంలో పెద్ద కిలాడి అది. తను మనం చెప్పినట్టు చేస్తుంది కదా, ప్లాన్ చెడగొట్టదు కదా? చెప్పే కదా అదితి, పిల్లల్ని ఎత్తుకెళ్లడంలో అది ప్రొఫెషనల్ అని. నీకంత డౌట్గా ఉంటే ఇప్పుడే దాంతో ఫోన్లో మాట్లాడిస్తాను. హలో, చెప్పండి మేడం. రేపు అర్జున్ ప్రసాద్ ఇంట్లో బారసాల డెకరేషన్ చేస్తుంది నువ్వే కదా? అవును మేడం, అర్జున్ సార్ నాకే చెప్పారు. ఆ విషయం మీకు చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు, రేపు మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందా లేదా అని అడుగుతున్నాను. మీరు ఆ డౌట్ ఏం పడకండి మేడం. నేను ఇలాంటివి చాలానే చేశాను. పక్కగా పిల్లని ఎత్తుకొని వస్తాను. నేను యామిని డాక్టర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ పిల్లాన్ని ఎత్తుకుపోవాలి, ఆ ఫంక్షన్ ఆగిపోవాలి. నీకెంత డబ్బు కావాలంటే అంత తీసుకో. ఓకే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. మీరేం కంగారు పడకండి. బాబుని ఎత్తుకొని పోతాను, ఫంక్షన్ ఆగిపోతుంది. ఇప్పుడు ఇలా చెప్పడం కాదు, రేపు ఏదైనా మిస్ చేసావో నీకు డబ్బు ఇవ్వడం కాదు, చంపేస్తాను. మీకు ఆ పరిస్థితి రాదు మేడం. ఎట్టి పరిస్థితుల్లో రేపు ఆ ఫంక్షన్ జరగదు. నన్ను నమ్మండి. ఓకే, మరి అనుకున్న పని అనుకున్నట్టుగా పూర్తి చేయి. ఉంటాను. ఓకే మేడం. డోంట్ వరీ అదితి, ఈసారి ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. ఆ వరాలు బాబుని ఎత్తుకెళ్తుంది, ఫంక్షన్ ఆగిపోతుంది. ఆ అహల్యని తన్ని తరిమేస్తారు.
నేను గౌతమ్ గారి భార్యని. ఆయనతో 3 ముళ్ళు వేయించుకొని 7 అడుగులు వేసిన తన అర్ధాంగిని. ఆయన నా సొంతం. దానికి ఎంత పొగరు కాకపోతే గౌతమ్ నా సొంతం అంటూ నాకే సవాల్ విసురుతుందా? దాని పొగరు, దాని అహం మొత్తం రేపు అనచాలి మామ్. దాన్ని కట్టు బట్టలతో రేపు ఆ ఇంట్లో నుంచి తరిమేయాలి. హ, అలాగే జరుగుతుంది దిది. ఆ బిడ్డ కోసమే దాన్ని నా ఇంట్లో ఉండనిస్తున్నారు. ఆ బిడ్డే లేకపోతే అప్పుడే దాన్ని మెడబట్టు బయటికి గెంటేస్తారు. గౌతమ్ కూడా ఏం చేయలేడు. ఆ అహల్యను చంపాలని చాలా ట్రై చేశాం. తను డెలివరీ కాకుండా చేద్దాం అనుకున్నాం. అన్నీ మిస్ అయిపోయాయి. ఇది మాత్రం మిస్ అవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అయి తీరాలి. ఇప్పటి వరకు నాకు వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఫస్ట్ టైం అది ఇచ్చింది. దానంతు చూడకుండా ఉంటానా? నా ఈగో సాటిస్ఫై అవ్వడం కోసమైనా రేపు ఆ బిడ్డని మాయం చేస్తాను. దాన్ని నా ఇంట్లోంచి గెంటించేస్తాను. ఆ తర్వాత నీకు గౌతమ్కి పెళ్లి చేస్తాను. ఇది ఫిక్స్. ఈ బొమ్మని ఎంతో ఇష్టంగా అహల్య కోసం కొన్నాను. హాస్పిటల్లో పోగొట్టుకున్నాను. ఇది మళ్ళీ ఇంటికి ఎలా చేరిందో తెలియడం లేదు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి నేను ఈ ఇంటికి రావడం ఒక కలలాగా ఉంది. ఆ రోజు అహల్యకి అహల్యకి ఈ బొమ్మ చేరితే నా ప్రేమ నిజం అన్నట్టు సవాల్ చేసింది. నా ప్రేమ నిజమే కాబట్టే ఈ బొమ్మ అహల్యకి చేరుతుంది. నేను ఇక్కడికి ఎలా వచ్చినా ఇక్కడ నేను ఉండలేను. ఇది నా స్థానం కాదు. ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలని పెద్ద ఆవిడ పదే పదే దెట్టి పొడుస్తోంది. రేపు బారసాల అయిపోగానే బాబుని, గౌతమ్ గారిని, ఈ ఇంటిని, అందరినీ వదిలేసి శూన్యంలోకి వెళ్ళిపోవాలి. రేపు బారసాల ఫంక్షన్ అయిపోగానే ఈ బొమ్మను అహల్య గారికి ఇచ్చి నా మనసులో మాటని చెప్తాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్తాను. నేను గౌతమ్ గారిని ఇష్టపడుతున్న విషయం నేను ఆయనతో చెప్పలేని పరిస్థితి. చెప్తే నాది స్వార్థం అనుకుంటారేమో. రేపు ఖచ్చితంగా నా మనసులో మాట అహల్యకి చెప్పి తీరాలి. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. నేను ఇంట్లో ఉండాలి అనుకున్నా బామ్మగారు ఉండనివ్వరు. వెళ్ళి తీరాల్సిందే.